సో రవి గారు మీరు చెప్పండి, ప్రణవ గ్రూప్ నుంచి ఆర్ఆర్ఆర్ ఫ్రాంచైజర్స్ వరకు మీ జర్నీ ఎలా కొనసాగింది? ప్రణవ్ గ్రూప్ మాది వచ్చేసరికి కన్స్ట్రక్షన్ కంపెనీ, డెవలపర్ కంపెనీ అమ్మ. మేము గత 20 ఇయర్స్ నుంచి ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. మా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, రీసెంట్లీ స్టార్టెడ్ ఇన్ దుబాయ్ ఆల్సో. గ్లోబల్గా కూడా మేము వర్క్ చేస్తున్నాం ఇప్పుడు అక్కడ. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ క్రికెట్ అంటే పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్. మేము మా చుట్టుపక్కల కొన్ని విలేజ్లు కానీ స్కూల్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా లాస్ట్ ఒక 2 ఇయర్స్లో ఒక 30 స్కూల్స్కు నేను ఈ క్రికెట్ కిట్స్ కానీ వాళ్ళ సంబంధించినటువంటి క్రీడా సామాగ్రి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి స్కూల్కి ఒక 70,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం డెవలప్మెంట్ గీయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా కంపెనీకి వచ్చిన అవకాశం ఏంటంటే ఈ తెలంగాణ TG20 రావటం, ఈ క్రికెట్ ప్రోత్సహించడం నాకు కూడా ఒక అవకాశం దొరికింది అనుకుంటున్నాము. మేము ప్రధానంగా నేను కూడా నా నేపథ్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి తెలుసు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకున్న సదుపాయాలు, సౌకర్యాలు, వాళ్ళు టాలెంట్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళకు అవకాశం తక్కువ దొరుకుతుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశంతో నేను కూడా దాన్ని ప్రోత్సహించడం కోసం ముందుకు రావడం జరిగింది. ఇందాక మీరు చెప్పారు చిన్న చిన్న టోర్నమెంట్స్ కూడా నిర్వహించే వాళ్ళము అని చెప్పేసి. సో క్రికెట్కి మీకున్న అనుబంధం ఏంటి? ఒక ఫ్రాంచైజర్గా మీరు టీమ్ సెలెక్షన్కి వెళ్ళినప్పుడు మీ మైండ్లో మెదిలిన థింగ్స్ ఏంటండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఆడేంత అవకాశం ఇలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆడేటట్లేం కానీ ఆడిపించే ప్లేస్లో మనం ఉన్నాము. దాంట్లో ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే మనం ఈ ఆటకు దగ్గరగా ఉన్నట్టు అవుతుంది. తప్పకుండా ఎవరికైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించినట్టయింది. కాకపోతే ఇప్పుడు మాకు వచ్చే సమస్య ఏంటంటే తెలంగాణ వెరీ స్మాల్ ఏరియా, ఇక్కడ గ్రౌండ్స్ ఇలాంటివి కూడా బాగా తక్కువనే ఉన్నాయి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడుతూ రీసెంట్గా మాకు ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఒక 4-5 జిల్లాలకు కూడా గ్రౌండ్స్ ఇంకా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ లీగ్ కండక్ట్ చేయడంతో పాటు వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించడం మాత్రమే ఈ లీగ్స్కి సంబంధించినటువంటి ప్లేయర్స్కి వాళ్ళకు రెగ్యులర్ ప్రాక్టీస్కు ఇలాంటి స్టేడియం దొరుకుతాయి. తప్పకుండా వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ పోయే అవకాశాలు ఈజీగా అందుకోగలుగుతారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆట కొత్తది ఏం కాదు. ఇది క్రికెట్ అనేది మన తాతల తండ్రి కాలం నుంచి గిల్లిదండ అలాంటి నుంచి వచ్చినటువంటి ఆటే. చిన్న చిన్న గల్లీలలో కూడా ఆడేటువంటి ఆటే. కానీ ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయాలంటే వాటికి సరైన సదుపాయాలు కావాలి. వాటికి అనుగుణంగానే ఈ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఇంకా చాలా మెరుగ్గా ఈ ప్లేయర్స్కు అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి తగ్గటువంటి ఫలితాలు దొరుకుతాయి. ఏం చెప్తారు రవి గారు? అంటే బిహైండ్ ద సీన్స్ చెప్పండి అని చెప్పేసానంటే జనరల్గా ప్రాక్టికల్గా చెప్తుంటారు, కెమెరా ముందు కెమెరా బ్యాక్ అని మీ లాంగ్వేజ్లో చెప్పినట్టు. ఇప్పుడు మ్యాచ్ అందరి ముందు ఆడినడం వేరు, మ్యాచ్ లేని టైంలో చేయాల్సిన దాని యొక్క ప్లాన్స్ ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తారు. కోచ్ కానీ బ్యాక్ అండ్ టీమ్ అయితే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్లో ప్లానింగ్స్, నిన్న జరిగిన పొరపాట్లు అనుకోండి, నిన్న జరిగినటువంటి విషయాలని మొత్తం కూలంకషంగా డిస్కషన్ చేస్తూ నెక్స్ట్ రాబోయే మ్యాచ్కి ఎలా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించి నాట్ ఓన్లీ మ్యాచ్, ఈవెన్ మార్కెటింగ్, బ్రాండింగ్, సిస్టమేటిక్, సేమ్ టైం మాకు ఈ క్రికెట్ TG20 రూల్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఇలా ముందుకెళ్ళాలని దాని గురించి ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా తప్పకుండా దీంట్లో ఏ ఆటలైనా కూడా ఏంటంటే ఫస్ట్ గోల్ ఏంటంటే విజయం కోసం కావాల్సిన అన్ని ప్రణాళికలు చేసుకోవడానికి అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళ యొక్క అందరినీ ఇందులో తీసుకొచ్చేసి అందరినీ ఒకే లైన్ మీద థాట్ మీద తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రవి గారు, అంటే ఈ TG20 లీగ్ తర్వాత ఈ RRR అనేది ఇంకా ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? TG20 తర్వాత RRRని ఖచ్చితంగా అన్ని ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మిగతా విభాగాలకు కూడా ఆలోచన చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు తాత్కాలికంగా ఇది చాలా షార్ట్ పీరియడ్లో మాకు ఇది చేయడం జరిగింది. ఈ లీక్ నోటిఫికేషన్ రావడం కానీ మాకు సమయం కూడా చాలా తక్కువ దొరికింది. దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేస్తాం. చాలా మంచి ప్లేయర్స్ని మీ టీంలో తీసుకున్నారు. ఇంకా ప్లేయర్స్కి ఎవరైతే ఇట్లా తమ ప్రతిభని చూపించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారండి? మీడియా ద్వారా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అంత క్రీడాకారులకి
మంచి అవకాశంగా దీన్ని తీసుకొని ఈ ఈ సంవత్సరం అయిపోయిన నెక్స్ట్ ఇయర్కి అంతా ఫుల్ ప్రిపేర్ అయ్యి బెస్ట్ ప్లేయర్స్ ఇండియాని మన తెలంగాణ నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. దానికి మా ఆర్ఆర్ టీం ముందుంటుంది. మాతో పాటు మాకున్నది ఏంటంటే ఇప్పుడు మా మీడియా పార్ట్నర్ ఎవరైతుందో TV5 వీళ్ళు కూడా చాలా విస్తృతంగా ఈ క్రికెట్ గురించి కానీ T20 కానీ ప్రచారం చేస్తుంది. ఇలాంటి ప్రచారం చేయడానికి ప్రసార సాధనమే కావాలి తప్ప ఒక ఇండివిజువల్గా ఒక టీం ఓనర్గా చేసేది లేదు. దాంట్లో ముఖ్య భూమిక మీ TV5 చేస్తుంది. దీంతోపాటు మాకు లక్కీలీ ప్రింట్ మీడియా డెక్కన్ క్రానికల్ కూడా సేమ్ మాకు ప్రింట్ మీడియా పార్ట్నర్గా చేస్తారు. వాళ్ళు కూడా వైడర్ స్ప్రెడ్ చేస్తారు ఈ క్రికెట్ గురించి, వీటికి ఉన్న అవకాశాలు ఏంటి, నాట్ ఓన్లీ గేమ్ ఫైనాన్షియల్ కానీ గేమ్గా కానీ మిగతా ఎన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి. వీటితో పాటు మాకు రెడ్ FM ఏదైతే రేడియో ఉన్నదో రెడ్ FM కూడా మాకు రేడియో పార్ట్నర్గా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు T20 గురించి, ఆట గురించి. ఇవి 3 అసోసియేట్ కావడం కూడా మాకు చాలా మంచి అవకాశం. ఇది RRR కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరైతుందో ఓల్డ్ పార్ట్నర్ ఎవరైతున్నారో వాళ్ళు డెక్కన్ క్రానికల్ వాళ్ళు, ప్రజెంట్ ఉన్నది వాళ్ళు ఎవరంటే సన్ టీవీ వాళ్ళు. ఇద్దరు పాత కొత్త 2 మేనేజ్మెంట్తో మేము కలిపి చేస్తున్నాం కాబట్టి అవకాశం మాకు కూడా వచ్చింది. వీళ్ళంతా ఈ ఆర్ఆర్ టీంకి సపోర్ట్ చేస్తారు. ఇదే ముందు కొనసాగాలని, సేమ్ టైం తెలంగాణలో ఉన్న అంత క్రీడాకారులకి ఇది మంచి అవకాశం ఉపయోగించుకుంటాం కోరుకుంటున్నాం.